నేను రైల్వేలో రిజర్వేషన్లో సూపర్వైజర్ పని రిటైర్డ్ అయ్యి 20 ఏళ్ళు అయింది. మాకు మెడిసిన్ అంతా రైల్వే వాళ్ళు సప్లై చేస్తుంటారు. మొన్న ఈ కొంచెం బ్రీతింగ్ ఆయాసం ఎక్కువ అవుతే డాక్టర్తో వెళ్ళి హార్ట్ కార్డియాలజీ పోయి చెకప్ చేశాము. చేస్తే ఆయన అది చూసి హార్ట్ బాగుందమ్మా అని ఇది బ్రీతింగ్ మన చెస్ట్ డాక్టర్ డైరెక్ట్ చేశారు. అక్కడ చెస్ట్ రాకపోతే మేడం కూడా చూసి ఇది ఇమ్యూనియా తక్కువ ఉండదండి, ఆయాసం వస్తుంది, వెంటనే మీరు ఈ ప్రతిమ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు చెకప్ చేసుకుంటారు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ ఇన్ఫార్మ్ చేసి అంబులెన్స్ పిలిపించారు. లాలాగూడ నుంచి ఇక్కడ ప్రతిమ హాస్పిటల్కి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక ఫ్రైడే వచ్చాము. ఇవాళ డిశ్చార్జ్ చేసేసారు. ఇప్పుడు ఆయాసం తగ్గింది, ఆ బ్రీతింగ్ ప్రాబ్లం లేదు, అన్ని గ్యాసెస్ అది ఇది పెట్టి వచ్చి మంచిగానే చూసుకున్నారు. అటెండర్ వాళ్ళు అన్ని మంచిగా చేస్తారు. డాక్టర్ మాకు కూడా ఎవరి ఐసీలో ఒక 4 days ఉండింది. అక్కడ ఎవరి హాఫ్ అండ్ దే టేక్ ఫుల్ కేర్. నా భార్య సాయి దీప్తి మేడం మా కన్సల్టెంట్ డాక్టర్, ఆ మేడం గారు బాగా చూసి అన్ని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని గైడ్లైన్స్ చూసి ఇన్ఫార్మ్ చేశారు. మార్నింగ్ కూడా చూసి అన్ని బాగుందమ్మా డిశ్చార్జ్ చేస్తానని చెప్పి వెళ్ళారు. ఇవాళ డిశ్చార్జ్ చేసేస్తారు. తక్కువైనా నేనే నడుస్తున్నా, లేచి 4 రోజులు మంచం మీదనే ఉన్నా. ఫ్రైడే వచ్చినామే, ఇప్పుడు దా కొంచెం నడిచిన అంతా మంచిగానే చూసుకున్నారమ్మా, ఏ ప్రాబ్లం లేదు. డాక్టర్ సాయి దేవిప్రియ మమ్మల్ని బాగా అప్పుడు వచ్చి మంచిగా చూసి బాగా కేర్ చేసి మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ మేడం గారికి మా కృతజ్ఞతలు, థ్యాంక్స్.